హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ దీపావళి. నిన్నే కదా దసరా చేసుకుంది. ఇంకా దీపావళి అనేసరికి నేను మర్చిపోయాను అనమాట వీడియో తీసుకోవడం. మార్నింగ్ నుండి వీడియో ఏం కానీ తీసుకోలేదండి. ఇది వచ్చేసి నైట్లో అనమాట, అంటే ఈవినింగ్ టైంలో. ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళేసి పటాసులు అయితే తెచ్చారనమాట. దీపావళి అంటేనే కజ్జాయిలు, పటాసులు, ఇవి లేకుండా పండగ ఎలా జరుగుతుంది చెప్పండి. ఇంకా అలా పటాసులు అయితే తెచ్చేశారు. ఎవరేమో కానీ మా హితి మాత్రం ఫుల్ హ్యాపీ అనమాట. ఏది ఎట్లా కాల్చాలో కూడా తెలియదండి, కానీ ఇది నాకు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉందన్నమాట. ఇంకా బిట్టు అయితే హ్యాపీ అనమాట, ఎందుకంటే వాడు కొంచెం కాల్చకపోయినా సరే చూడ్డానికైనా ముందుకు వస్తాడండి. చింటూ మాత్రం కాలుస్తుంటే వెనకే వెళ్తాడనమాట. ఇంకొక నెక్స్ట్ ఇయర్కి ఖచ్చితంగా వాళ్ళు కూడా కాలుస్తారులేండి. ఇంకా వాళ్ళు భయపడుతుంటే ఇంకా మా నాన్న అయితే రండి నేను కాల్చి చూపిస్తానని చెప్పేసి ఇక్కడ కాల్స్తున్నారు. మా హస్బెండ్ అయితే ఆల్రెడీ కాల్చడం స్టార్ట్ చేసేసారండి. నేనైతే ఇంకా ఏం లేదు కాల్చేకి, అంటే నాకు నైట్ టైంలో అనమాట. అవన్నీ పిల్లలు తీసేసుకుంటారు అని చెప్పేసి ఎత్తుకొచ్చి రూమ్లో పెట్టింటే ఇంకా చూడండి బిట్టు రావడం, ఎవరిని కూడా అడగడండి, నేరుగా పోవడం, తీసేసి ఏది అంటే వాని చేతికి ఏది చిక్కుతుందో దాన్ని తీసుకొని పోవడం అనమాట. అలా చేస్తున్నాడండి బిట్టు. తీసుకెళ్లి కాలుస్తాడంటే లేదనమాట, తీసుకెళ్లి ఎవరికో ఒకరికి ఇచ్చేసి వచ్చేస్తున్నాడు. మా ఇంట్లో ఏ ఫెస్టివల్ అయినా పలావ్ చేసి కొంచెం బోర్ కొట్టిందండి. అందుకోసం అని చెప్పేసి ఈ ఫెస్టివల్ కి వెరైటీగా వైట్ రైస్ అలానే సాంబార్ అనమాట. నాకు ఇలా చాలా ఇష్టం. అలా తినడం కంటే ఇలా తినడమే కొంచెం ఇష్టం అండి. ఇంకా ఫుడ్ అయితే ఈవినింగ్ టైంలో ఇది చేసుకొని ఇంకా ఈవినింగ్ టైంలోనే తినేసాం. ఇంకా మొన్న అయితే ఆర్డర్ చేశాను కదా మీషోలో, ఆ దీపాలు అయితే ముగ్గు వేసి మళ్ళీ ఇలా పెట్టేశానండి. నార్మల్గా అంటే మార్నింగ్ టైంలో ముగ్గు అయితే వేసి కలర్లు అయితే కొట్టారు, కాకపోతే అదంతా చింటూ బిట్టు ఉన్నారు కదా బాగా తుడిపేశాడండి. అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ముగ్గు వేసి దీపాలు అయితే పెట్టేశాను అనమాట. ఎంతసేపు అయినా అలా ఉంటాయిలేండి. ప్రతి ఇయర్ దీపావళికి అమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్తామండి, ఇక్కడ చూసుకొని వెళ్ళే వాళ్ళం అనమాట. కానీ ఈసారి ఎందుకో వద్దులే అని చెప్పేసి ఇంక ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంకా నేనైతే పటాసుల జోలికైతే వెళ్ళను, కానీ చిన్నవి ఉంటాయి కదా, అంటే భూచక్రాలు, పైకి ఎగిరేవి, తిప్పేవి చేత్తో పట్టుకొని అలాంటివి మాత్రమే కాలుస్తాను. పటాసులు కూడా కాలుస్తానండి, కానీ పిల్లలు ఉన్నారు కదా ఇంకా వాళ్ళని వదిలేసి ఎలా కాల్చడం అని చెప్పేసి నేను ఇలా చిన్నవి కాల్చుకుంటాను అనమాట పిల్లలతో. ఇంకా మా హితి చూస్తున్నారు కదా ఎంత బాగా హ్యాపీగా ఉందో. మా హితి హ్యాపీనెస్ కోసమైనా మళ్ళీ కాల్చాలండి నేను. ఇంకా నేను కాల్చుంటే ఆ అమ్మాయికి భలే హ్యాపీనెస్ అనమాట. మళ్ళీ కాల్చు అని చెప్తూనే ఉంటది. నాకు చెప్తుంది, కానీ నేను ఎంత ధైర్యం చెప్పినా హితి మాత్రం అస్సలు కాల్చదండి. మీరు కానీ పిల్లలతో కాలిస్తే కొంచెం జాగ్రత్తగా కాల్చుకోండి. చిన్నప్పుడు ఎలాంటి బాంబు అయినా సరే, ఎలాంటి పటాస్ అయినా సరే కాల్చేస్తాం, కానీ ఇప్పుడైతే కాల్చాలంటే చాలా భయం అండి బాబు. అది ఎక్కడ మీదకి వచ్చేస్తుందో అన్నట్టు. ఇంకా దీన్ని కాలిస్తే ఇది రివర్స్లో కిందే తిరిగింది అనమాట, పైకి పోతుందేమో అని చెప్పేసి కాలిస్తే కిందే తిరిగింది. కొన్ని ఐటమ్స్ అయితే అసలు ఎట్లా కాల్చేదో కూడా తెలియలేదనమాట. అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ఈసారి కజ్జాయిలు చేసేది వద్దు అని చెప్పేసి అనుకున్నామండి, ఎందుకంటే ఫీవర్ వచ్చింది కదా, ఇంకా అందుకోసం అని చెప్పేసి. ఇంకా ఫీవర్ వచ్చి కూడా తగ్గిపోయింది అనమాట, బాగా అయితే అయిపోయింది. ఫీవర్ వచ్చినప్పుడు అలా అనుకున్నా, అలా అనే పూలు పళ్ళు అయితే నోముకొని వచ్చేసామండి కజ్జాయిలు చేయకుండా. మళ్ళీ ఎందుకో కజ్జాయిలు చేద్దామని చెప్పేసి అనిపించింది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ మా అమ్మ మా నాన్న అయితే చేసేస్తున్నారు. మేము ఒక సైడ్ అక్కడ పటాసులు కాల్చుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడ వీళ్ళైతే ఇదైతే చేస్తున్నారండి. మా నాన్న అయితే పాకెత్తిస్తున్నారనమాట. ఆ తర్వాత నేను కూడా వచ్చి కజ్జాయిలు అయితే చేయాలి. ఇంక నేను చెప్పాను కదా కొన్ని ఐటమ్స్ అయితే అసలు ఎలా కాల్చాలో కూడా తెలియదు అని చెప్పేసి అవి ఇవే అనమాట. ఎక్కడ కాల్చాలో కూడా తెలియదండి. అసలు పెడితే కూడా ఇవి కాలేదనమాట, చాలా వరకు వేస్ట్ అయిపోయాయండి. నేను ఏవేవి కాల్చగలను అవి మాత్రమే తీసుకెళ్లి కాలుస్తున్నాను. ఇంకా పటాసుల జోలికి అస్సలు వెళ్ళలేదు. మా హస్బెండ్ అయితే నిజంగా చాలా చిన్న పిల్లోడు అయిపోయి కాల్చేస్తున్నాడండి. మా హితికి ట్రై చేస్తున్నాం, అంటే భయపడకు అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. ఇది మాత్రమే కాల్చింది, ఇంకేది కాల్చడానికి అసలు ముందుకు కూడా రాలేదనమాట. ఇంకాస్త పెద్దదైతే కాల్చేస్తుందిలేండి. పాపం మా హితి ఫీవర్లో పడి కొంచెం డల్ అయిపోయిందండి. ఇప్పుడిప్పుడే హుషారైతే వస్తుంది. ఇంకా ఈ క్రాకర్స్ చూసింది కదా, కొంచెం హుషారైతే వచ్చేసింది లేండి. అసలు దీపావళి కూడా చేసుకుంటామో లేదో అన్నంతగా వచ్చిందనమాట ఫీవర్ అయితే. ఇంకా నేనైతే ఫిక్స్ అయిపోయాను, ఎలాంటి ఫెస్టివల్ అయితే చేసుకోంలే, ఇంకా పిల్లలు ఇలా ఉన్నారు కదా అని చెప్పేసి. ఇంకా సడన్ గా వచ్చింది, ఇంకా సడన్ గా తగ్గిపోయింది అనమాట. ఇప్పుడైతే అందరూ హ్యాపీగానే ఉండర్లేండి. మేము కొన్ని కాలుస్తుంటే బిడ్డ అన్న వాళ్ళు వచ్చి ఇంకొన్ని కాల్చారులేండి.
అంటే కొన్ని కాదు, దాదాపు వాళ్ళే కూడా ఎక్కువ కాల్ చేశారు. అంటే బిడ్డ అన్నీ ఎక్కువ కాల్ చేశాడులేండి. అంటే అమ్మ వాళ్ళ ఊరికి పోయింటే దీపావళి ఇంకోలాగా ఉండేది, ఇంకా వెళ్ళలేదు కాబట్టి ఇంక ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం. ఇక్కడ కాలుస్తున్నది వచ్చేసి ఫ్లాషింగ్ పటాస్ అండి. అంటే కెమెరా ఆన్ చేసినప్పుడు వస్తుంది కదా లైటింగ్, అలా అన్నమాట. చిన్న చిన్నగా వస్తూ ఉంటది. ఇంకా చూస్తున్నారు కదా సేమ్ అలానే ఉంది. ఇంతకీ అడగడం మర్చిపోయాను, మీరు కూడా టపాసులు కాల్చారా? కాల్చుంటే కామెంట్ చేసేయండి. నేనైతే ఒక్కోసారి ఇలానే అనమాట, మార్నింగ్ నుండి ఏం వీడియో తీసుకోకుండా ఇంకా ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేస్తాను. అప్పుడు అనిపిస్తుంది అనమాట, మార్నింగ్ నుండి వీడియో తీసుకుంటే బాగుండు అని చెప్పేసి. సేమ్ ఇప్పుడు కూడా అలానే ఫీల్ అవుతున్నానండి, మార్నింగ్ ఇంకా వీడియో తీసుకొనింటే బాగుండు అని చెప్పేసి. ఇంకా మా నాన్న కూడా కాల్ చేస్తున్నారు పటాసులు అయితే. ఇంకా నేనైతే చిన్న చిన్న కాల్ చేసి మా దీపావళి అయితే ఇలా కంప్లీట్ చేసుకునేసాం. ఇదైతే ఇంకొక కెమెరా అనమాట, ఫ్లాషింగ్ చూడండి మా హితి మీద పడుతుంది, ఎంత బాగుంటుందో. అంటే మనం కెమెరా ఆన్ చేసినప్పుడు, ఆ కెమెరా క్లిక్ చేసినప్పుడు ఎలా అయితే వస్తుందో ఫ్లాషింగ్, సేమ్ కూడా ఇది కూడా అలానే వస్తుందండి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మా హితిని అయితే చూడండి, అసలు ఫోటోలు తీసినట్టే ఉంటుందన్నమాట. నాకు అన్నిటికంటే ఇదొక్కటి బాగా నచ్చిందండి, చాలా బాగుంది కదా చూడ్డానికి. నాకు తెలిసినంత వరకు మార్నింగ్ నుండి చేసుకునేది ఒక ఎత్తు అయితే, నైట్ టైంలో పటాసులు కాలుస్తారు కదా అదే ఒక ఎత్తు అనమాట. ఇంక ఇలా సెలబ్రేట్ అయితే చేసుకునేసామండి. ఇంకా నేనైతే కజ్జాయలు చెప్పాను కదా, ఇంకా కజ్జాయలు అయితే కాల్చేద్దామని చెప్పేసి అయితే వెళ్ళాను అనమాట. మా అమ్మ ఒక సైడ్ ఒత్తి ఇచ్చింది, ఇంకో సైడ్ అయితే నేను ఎత్తేసానండి. ఇంకో సైడ్ మా అమ్మ అయితే పిండి కలుపుతుందనమాట బజ్జీలకు అని చెప్పేసి. ఈసారి పాకు మా నాన్న ఎత్తారండి, చాలా బాగా ఎత్తారనమాట. కజ్జాయలు అయితే భలే సాఫ్ట్గా అయితే వచ్చాయండి. మొన్న నేను చేశాను కదా సేమ్ అలానే వచ్చాయన్నమాట. ఇంకా మా ఇంట్లో అక్కడ కూడా మా నాన్నేనండి. కానీ నేనైతే నాకు సపరేట్గా ఏం నేర్చుకోలేదు, కానీ ఒక్కసారి అయితే వీడియోలో చూశాను అనమాట. ఇంకా అది అలా గుర్తుండిపోయింది ఎలా ఎత్తాలి అని చెప్పేసి. ఇంకా అక్కడ కూడా ఒకసారి ఎత్తానమాట, చేశాను కూడా కజ్జాయిలు ఒకసారి. అదేంటో మరి నాకేనా లేకుంటే అందరికీ ఇలా ఉంటుందా? ఒకసారి నాకైతే కామెంట్ చేసేయండి. ఏంటంటే పండగ టైంలో అన్ని స్పెషల్ తినాలనిపిస్తుంది అనమాట, కానీ కళ్ళు కావాలనిపిస్తే కడుపు వద్దనిపిస్తుంది కదా, ఆ టైప్లో ఉంటుందండి. మీకు కూడా అలానే ఉంటుంది, కామెంట్ చేసేయండి. ఇంకా నేనైతే కజ్జాయిలు చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా బజ్జీలు అయితే చేసేస్తున్నానండి. తీపు తిన్న తర్వాత ఖచ్చితంగా కారం అయితే తినాలి, లేకుంటే అసలు ఎలానో అయిపోతుంది అనమాట. నేనైతే రెడీమేడ్ దీపాలని ఇలా అయితే పెట్టేశానండి. చాలా బాగుంది కదా చూడ్డానికి. కాసేపు అయితే లైటింగ్ లేకున్నా సరే చాలా బాగుందనమాట చూడ్డానికి. ఇంకా ఒక నైట్లో కాసేపు అలా పెట్టేసి మళ్ళీ తీసేసాను. ఇవి ఇలానే దాచిపెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా వాడుకోవచ్చు. ఇంకా నేనైతే ఎత్తేయాలన్నమాట, అందుకోసమనే చూపిస్తున్నాను. చాలా బాగుంది కదండి. వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ, ఉంటాను నెక్స్ట్ వీడియోతో కలుస్తా.